వైన్స్ ఎప్పుడు వైన్సే కదా 2,55,000 ఏమి చికెన్ ఏమేమి పడతారు ఇప్పుడు? మటన్ చికెను ఈ మన వైన్స్ వైన్స్ రెండా? ఫస్ట్ వైన్స్ చాలా ఇస్తాం. దయచేసి అధికారులు చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు వెల్మల గ్రామంలో ఒక వ్యక్తి అనే నామినేషన్ అనే దాని మీద కేసు నమోదైంది. అయినా కూడా దాన్ని పక్కన పెట్టేసేసి మళ్ళీ వీడిసి ఈ వైన్స్ చికెన్ సెంటర్ అర్రాసు అసలు వీడిస్కి ఏమున్నది అన్న నాకేం అర్థం కావట్లేదు. వీడిస్కి ఏమున్నది? మరి అధికారులు ఎటువంటిది వాళ్ళ మీద చర్యలేదు. మరి ఈ నాయకత్వం ఉన్నది, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ ఈ రాజకీయంగా అధికార పార్టీ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రతిపక్షం కానీ ప్రతి ఒక్కరు ఉన్నారు. ఎందుకు ఈ వీడిసి మీద ఖండిస్తలేరు? అంటే వీడిసి వల్ల వీళ్ళకేం లాభము? వీడిసి వల్ల ఊరు నాశనం అవుతుంది సార్. దయచేసి చెప్తున్నా, ఊర్లు గ్రామం నాశనం అవుతుంది. ఎవడో 10 మంది తోపగాలనుకొని ఊరిని శాసిస్తున్నారు. వాడికి ఏం అదర్స్ ఉంది? వాడికి ఏం రైట్స్ ఉంది? వాళ్ళకు ఏం రైట్స్ లేకుండా శాసిస్తున్నారు వాళ్ళు ఒక గ్రామంని. వాడికి ఏముంది? నాకు అధికారం ఏముంది అని వారి మీద ఎటువంటి చర్య లేదు. అధికార పార్టీ లేదు, స్థానిక ఎమ్మెల్యే లేదు, మా అపోజిట్ పార్టీ సంబంధించిన వాళ్ళు లేరు. అరే మీకు కావాల్సింది ఓట్ బ్యాంకేనా? తప్పు చేసిన వాడిని తప్పని మాట్లాడేంత మీకు ఎందుకు లేదు? నేను అడుగుతున్నా ప్రతి ఒక్క విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి దీన్ని సహకరించి ప్రతి ఒక్కరు రాస్తారు, కానీ వారి మీద చర్య జరుగుతలేదు. అంత పెద్ద కేసు అయినా కూడా మళ్ళీ వెల్మల్ గ్రామంలో మళ్ళా నిన్న మైక్ అలాంటి చేసి బహిరంగంగా చికెన్ సెంటర్లో అర్రాసు, వైన్స్ అర్రాసు, 10 రూపాయలు ఎక్కువ అమ్మి అయినా సరే వాడు అర్రాసు. వాడు ఏం అసలు వాడు ఏం రేట్ అమ్ముతాడు? వాడు ఎటువంటి క్వాలిటీ పెడతాడు? మరి దీన్ని అధికారులు ఎందుకు ఇది చేస్తలేరు? దయచేసి చెప్తున్నా, మళ్ళీ వెళ్ళి చెప్తున్నా, అధికారులు స్పందిస్తే మాలాంటి వ్యక్తులు ముందుకు పోయి ఇలాంటి సమస్యలు ముందుకు తీసుకురాగలుగుతాము. మేము ముందుకు తీసుకురావాలంటే మీరు స్పందించాలా. దయచేసి చెప్తున్నాను నేను.